దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి. మరి దావీదు రాజు అంటున్నాడు, నేను కొండల తట్టు నా కన్నులు వెత్తి ప్రార్థన చేస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వద్ద నుండే వచ్చును అంటున్నాడండి. చూడండి, నువ్వు సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ సహాయం, నీకు మంచి సహాయం కావాలని చెప్పేసి దేవుని వద్దకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, నీకు సహాయం నేను పంపిస్తున్నాను, ఎవరో ఒకరిని నేను లేవనెత్తి ప్రేరేపించి నీ వద్దకు నడిపిస్తున్నానని చెప్తున్నాడు. ఇంతవరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన వ్యర్థము కాదని దేవుడు చెప్తున్నాడు అండి. అటువంటి సమస్యల నుండి, బాధల నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు చెప్తున్నాడు అద్భుత కార్యం చేస్తున్నాడు. ఉద్యోగపరంగా నిన్ను దేవుడు అద్భుత కార్యంగా, ఆశ్చర్యంగా నిన్ను లేవనెత్తుతానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. నువ్వు ఏ విధముగా ప్రార్థన చేస్తున్నావో సమస్తమును కూడా దేవుడు చూస్తున్నాడు. మరి దావీదు రాజు అంటున్నాడండి, నీ వైపు నా కన్నులు వెతుతున్నానని. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది కాబట్టి దేవుడు నీకు సహాయం పంపించబోతున్నాడు. కంపల్సరీ నువ్వు పెడుచున్న మొరకి ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఆలయంలో జ్ఞాపకం చేసుకొని నీకు సహాయం పంపించబోతున్నాడండి. నిరీక్షణతో నువ్వు ఉన్న ఎడల